హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో కొత్తగా స్నాక్స్ రెసిపీ తెచ్చాను. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 కప్ జొన్న పిండి వేసేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో ఇలా కారం వేసేసుకోవాలి, పసుపు లైట్గా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కస్తూరి మేతి, చిన్నగా తరుముకున్న కొత్తిమీర పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఓమా మనం బజ్జీలలో వేసుకుంటాం కదా, ఓమాని ఇలా బాగా నలుచుకొని వేసేసుకోవాలి. తరుముకొని పెట్టుకున్న కొత్తిమీరని ఇలా వేసేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. మరి ఒకేసారి వేసేస్తే మొత్తం పల్చగా అయిపోతుంది. మనకు రొట్టె ఒత్తుకోనికి వచ్చేటట్టు ఉండాలి. ఇలా కలుపుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచేసేయాలి. నేను చిన్నగా తరుముకొని ఆనియన్ వేసేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు. ఆనియన్ వేసుకుంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు వద్దనుకుంటే వద్దు. ఇలా అప్పాన్ని బాగా ఒక పేపర్ తీసుకొని ఒత్తుకోవాలి. మధ్యలో ఒక హోల్ పెట్టి మనం పెనం పైన వేసేసుకోవాలి. పెనం పైన లైట్గా ఆయిల్ చల్లుకోవాలి. లైట్గా ఆయిల్ చల్లుకొని సిమ్లో పెట్టాలి. ఇలా లైట్గా ఆయిల్ చల్లుకొని పెనం పైన వేసేసుకోవాలి. కొంచెం స్లో కాలుతుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి చేసేసుకోవాలి. ఇది జొన్న పిండి కదా, కాస్త లేటే కాలుతుంది. ఇలా పైనుంచి కూడా ఆయిల్ చల్లుకోవాలి. ఆయిల్ చల్లుకొని ఇలా టర్న్ చేసుకుంటే మనకు జొన్న పిండి రొట్టె టేస్టీగా రెడీ అయినట్టు. వేడివేడిగా అలాగే తినొచ్చు. దానికి ఏ కర్రీ కానీ ఏది కానీ అవసరం లేకుండా వేడివేడిగా అలా కూడా తినొచ్చు. కావాలంటే పెరుగుతో కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇలా స్నాక్స్ రెసిపీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.